రేవంత్ రెడ్డి చేసే రాజకీయం నిజంగానే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుందని మీరు నమ్ముతురా? 100%. 2.5 ఏళ్లలో 15 ఏళ్ళు మేమే గవర్నమెంట్ 2.5 ఏళ్లలో ఒక నిర్మాణం చేయగలడా? మీరు ఎన్నైనా అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కూడా నేను 20 ఏళ్ళు అనుకున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలేదు. ఇల్లు కట్టాను అని అంటే నేను రాజీనామా చేస్తానని కేటీఆర్ బహిరంగంగా సవాల్ చేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు కూలిపోయి మీద కింద పడుతున్నాయి. వాళ్ళ మీద కేసు. కుత్బుల్లాపూర్ లో గత 2.5 ఏళ్ల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి? రోడ్డు వేస్తారు, ఒక ప్రణాళిక లేదు. ఆ రోడ్డుని ఇప్పుడు మేము ఇంకా 20 ఏళ్ళు ఇదే మాట్లాడతారు. మీరు రండి, సిసి రోడ్లు వేసిండ్రు. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసడం, టెండర్లు పిలవడం, పంచుకోవడం అయిపోయింది. దాన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాం. అడిగినంత ఫండ్ తీసుకొచ్చి ఇస్తున్నారు, దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళతోటి పక్కా కుంభకాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, అది జరిగి తీరుతుంది. రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాలు జరుగుతుంది. సొంత బిడ్డ పెళ్లి లగ్గంలో నువ్వు జైల్లో పెడితే కూడా అన్ని భరించి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని. మీకు కూడా తెలుసు, ఇప్పుడు మీరు ఇంత సీనియర్ నాయకుడు, మీకు చైర్మన్ ఇస్తామంటారు, ఎమ్మెల్యే పదవి ఇస్తామంటారు, ఎంపీ ఇస్తామంటారు. ఇస్తామనడం వేరు, ఇవ్వడం వేరు. అవునా? ఇచ్చినప్పుడే అది పదవి అవుతుంది, ఇవ్వనంత వరకు ఆశ అవుతుంది. లేదు సార్, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర తప్ప మా రేవంత్ రెడ్డి మీద మా సీనియర్లకు కానీ మా పార్టీలకు కానీ అసంతృప్తే లేదు సార్. ఇది కావాలని చెప్పి చేస్తున్నారు తప్ప. ఇప్పటికే 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినా వాళ్ళని పట్టించుకుంటారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఇంకా 15 ఏళ్ళు ఉంటాడా? రైతులని ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు. ఎక్కడ మీరు రోడ్డు మీద పోయి చూడండి. అరే అది బీఆర్ఎస్ పార్టీ రైతులు చచ్చిపోయిన తర్వాత దండేసి వాళ్ళకి దండం పెడతారా? హైదరాబాద్లో మంత్రి పదవిగా అర్హత ఉన్న నాయకులు లేడా అని అడుగుతున్నారు. ఒక ముస్లిం మైనారిటీ కావాలి కాబట్టి హైదరాబాద్ నుంచి మనం అజారుద్దీన్ గీయలేదా మంత్రి పదవి? ఆయన ఎమ్మెల్సీకి చేశారు. అరే ఎమ్మెల్సీ ఏదైనా మంత్రి పదవే కదా. ఎమ్మెల్సీకి ఒక మంత్రి పదవి, ఎమ్మెల్యేకి ఒక మంత్రి పదవి ఉంటుందా? ఏదైనా మంత్రే కదా. గెలవకపోతే ఏమైనా ఛాలెంజ్ చేయగలరా? మీరు గెలవకపోతే నేను ఇది చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పేరు మీద 20 సీట్లు గెలుస్తాను, నేను ఛాలెంజ్ చేస్తా. ఒకవేళ రాకపోతే 100% వస్తుంది. గుంజా శ్రీనివాస్ గారు ఈ రోజు మీ మైక్ ముందర చెప్తున్నా, ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫోటో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి మా లీడర్లు మామూలు వ్యక్తులు కాదండి, గెలిచి తీరుతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. త్వరలో ఇక జూన్ 2 నుంచి కొత్త కాంగ్రెస్ ను చూస్తారు అన్న పద్ధతిలో ఫ్యూచర్ తెలంగాణను కూడా ఆవిష్కరిస్తామంటున్నారు. ఇంతకు ఈ ఫ్యూచర్ తెలంగాణ ఏంటి, ఫ్యూచర్ సిటీ ఏంటి, కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీలో గత 30 ఏళ్లుగా పనిచేస్తూ వివిధ హోదాల్లో అంచెలంచెలుగా పైకి వచ్చి ఇప్పుడు INTUC స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న గుంజా శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో తులం బంగారం కానీ, మహిళలకు 2500 కానీ, ల్యాప్టాప్లు కానీ, స్కూటీలు కానీ, అమరవీరులకు 250 గజాల భూములు కానీ, ఇట్లాంటి బీసీలకు యూత్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు కానీ, ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఏ హామీని అమలు చేయలేకపోతున్నారు. ఈ గ్యారెంటీలో అమలు చేయకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చేస్తారు బ్రదర్. ఇప్పటిదాకా మీకు చెప్పా, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్దుకోవడానికి 2.5 ఏళ్ళు పట్టింది. ఇంకొక 6 మంత్ 1 ఇయర్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రతి మాట అమలు చేస్తాడు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది మాకు కాంగ్రెస్ కార్యకర్తలుగా విశ్వాసం ఉంది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాజధాని 400 ఏళ్ళు నిర్మిస్తే గానీ ఈ స్థాయికి రాలేదు. ఫ్యూచర్ సిటీని ఇంకో 2.5 ఏళ్లలో నేను ప్రపంచ అగ్రశ్రేణి నగరంగా 30,000 ఎకరాల్లో తయారు చేస్తాను అంటున్నాడు. ఇప్పటి వరకు ఆడ ఇంకా 300 ఎకరాలు కూడా కొత్తగా సేకరించింది లేదు. ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద రేపు జూన్ 2న రేవంత్ రెడ్డి చేసే రాజకీయం నిజంగానే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుందని మీరు నమ్ముతురా? 100%. 100%. 2.5 ఏళ్లలో 15 ఏళ్ళు మేమే గవర్నమెంట్ 2.5 ఏళ్లలో ఒక నిర్మాణం చేయగలడా? 15 ఏళ్ళు మేమే గవర్నమెంట్ ఉంటాం. ఇంకా 2.5 ఏళ్లే కదా ఇచ్చింది ప్రజలు. మీరు ఎన్నైనా అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కూడా నేను 20 ఏళ్ళు అనుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా 30 ఏళ్ళు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి అన్నదే జరుగుతుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడు, నీతి పరుడు, నీతి నిజాయితీకి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయన
పట్టుకొని నువ్వు నిజాయితీ పరుడు అని నువ్వు మీడియా ముఖంగా చెప్తే ఎట్లన్నా అరే, అడ్డంగా దొరికిండు ఓటుకు నోటు దొరికిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని చేసిరంటే తెలంగాణ ప్రజలకి ఎంత విశ్వాసం ఉంది? ఇది కేసీఆర్ మీద వ్యతిరేకతతో చేసిరా రేవంత్ రెడ్డి నిజాయితీ పడడం చేసిండా? రేవంత్ రెడ్డి నిజాయితీ మీద నమ్మకంతోనే కేసీఆర్ ని తొక్కేసి ఇప్పుడు ఒడ్లు కొనడానికి రైతులు రోహిణి కార్తె వచ్చింది, ఇప్పటి వరకు కొనేటోడు దిక్కులేడు, దళారులు దోసుకుంటున్నారు. ఇప్పటికే 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినా వాళ్ళని పట్టించుకుంటలేరు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఇంకా 15 ఏళ్ళు ఉంటాడా? అంటే ఈ రైతులను చంపుకుంటూనే ఉండాలా? రైతులని ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు. ఎక్కడ మీరు రోడ్డు మీద పోయి చూడండి, అరే అది బీఆర్ఎస్ పార్టీ న్యూస్ లో చూడండి, మీ బిగ్ టీవీలో చూడండి, మీకు సపోర్ట్ చేసే టీవీలలో చూడండి. ఏది ఏమైనా సరే రైతులని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఎక్కడ దానికి ఎక్కడ వాళ్ళకు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, ఆ తర్వాత రైతు రుణమాఫీ 42 లక్షలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు 25 లక్షల మందికే చేసిరు. ఇట్లా అన్ని అసంపూర్తిగా ఇప్పటి వరకు అయిపోయింది. ఎప్పుడు చేస్తారా? ఇంకొక 1 ఇయర్ రైతులు చచ్చిపోయిన తర్వాత దండేసి వాళ్ళకి దండం పెడతారా? మా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేసి తీరుతాం. ఇంకా 1 ఇయర్ లోపు మీరు అధికారంలోకి 100 రోజులలో మేము 6 గ్యారెంటీలు చేస్తాము, చేయకపోతే ముక్కు నేలకు రాస్తాము, యాదాద్రి మీద సింహాద్రి మీద అందరి మీద ఒట్లేసిండు కదా రేవంత్ రెడ్డి. మరి ఏమైంది? 100 రోజులలో చేయకపోతే మీరన్నట్టు మాట మీద నిలబడే నాయకుడు అయితే స్వచ్ఛందంగా ఈ పాటికి వదిలేయాలి కదా సార్. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అప్పుడు ఇంత తెలంగాణని దిగజార్చిన ప్రభుత్వం అని మాకు తెలియదు. ఆడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చూసి తలబట్టుకొని ఇంత అన్యాయమా, ఇంత మోసమా, ఈ ప్రజలను ఇట్లా దోసుకున్నారా అని చెప్పేసి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడి కంపల్సరీ మా ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వం చేసి తీరుతుంది అనేది మా కాంగ్రెస్ కార్యకర్తగా నాకున్న సమాచారం 100% జరిగి తీరుతుంది. ఇప్పుడు మీరు కుత్బుల్లాపూర్ లో ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో గత 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగిండ్రు. గత 10 సంవత్సరాల నుంచి దాసుకోవడం తప్ప ఆడ ఏం జరిగింది లేదు. రోడ్డు వేస్తారు, ఒక ప్రణాళిక లేదు. ఆ రోడ్డుని ఇప్పుడు మేము ఇంకా 20 ఏళ్ళు ఇదే మాట్లాడతారు. మీరు రండి, సీసీ రోడ్లు వేసిండ్రు, దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాక సీసీ రోడ్ వేయాలి, మధ్యలోకి వెళ్ళి డ్రైనేజ్ కట్టాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసడం, టెండర్లు పిలవడం, పంచుకోవడం అయిపోయింది. ఆ విధంగా అయింది. ఇప్పుడు మేము వచ్చినాక పగడ్బందీ ప్రణాళికతోని వాళ్ళు చేసినటువంటి వాటర్ లేకుండా కూడా ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు కూడా మేము దాన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాం. మాకు ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అడిగినంత ఫండ్ తీసుకొచ్చి ఇస్తున్నారు, దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం. చూడండి, ఇంకొక 6 నెలల్లో మీరు రండి, మా కుత్బుల్లాపూర్కి సమస్యలు ఏమీ లేకుండా చేసే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సత్తా చూపేందుకు ప్రణాళికలు సిద్ధమైనవి. అన్ని ఎస్టిమేషన్లు తయారైతున్నాయి. 100 కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు. అన్ని విధాలుగా కార్పొరేషన్స్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఏటా నియోజకవర్గానికి ఒక్కొక్క 2000 ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తాము, బ్రహ్మాండంగా అందరికి ఇళ్ళని ఇచ్చి జీరో పేదలకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పి 2.5 ఏళ్ళు అయింది. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలేదు. ఇల్లు కట్టాను అని అంటే నేను రాజీనామా చేస్తానని కేటీఆర్ బహిరంగంగా సవాల్ చేశాడు. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టారని చూపెడితే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. మరి ఆ పరిస్థితి 2.5 ఏళ్ళు అయినందుకు కూడా ఎందుకు లేదు హైదరాబాద్ నాయకులకు? ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజు లేని వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేస్తారు. సార్ వినండి, మీరు ఈ ఐడెంటిఫై చేసి ఇందిరమ్మ ఇండ్లకి అందరికీ అప్లికేషన్స్ పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తాం. మీరు కట్టిన ఇల్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు కూలిపోయి మీద కింద పడుతున్నాయి. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు కట్టిపోయినాయి వాటి మీద. ఇప్పుడు మిగతా బీజేపీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని చోట్ల కుమ్ముక్కయ్యారు. కాళేశ్వరం అవినీతి తీస్తామన్నారు, కార్ రేసు అవినీతి తీస్తామన్నారు, వాళ్ళ ఇంటి ప్రగతి భవన్ అవినీతి తీస్తామన్నారు, ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ లో అవినీతి తీస్తామన్నారు, గొర్రెల అవినీతి తీస్తామన్నారు. ఇంతవరకు తీసింది లేదు, వేసింది లేదు. రోజు ప్రకటనలు మాట్లాడము, విమర్శలు చేయడం తప్ప ఇంతవరకు అయ్యింది లేదు. సిబిఐకి ఇచ్చామని అదొక పొంకనాలు కొడతారు. అన్ని దాటవేసే దూరం తప్ప రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళతోటి పక్కా కుంభకాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మిత్రమా, బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎదుర్కొంటుంది వాళ్ళని. అన్ని జరుగుతాయి. వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది, లోపల పోవడం జరుగుతుంది, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, అది జరిగి తీరుతుంది. రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాలు జరుగుతుంది. సొంత బిడ్డ పెళ్లి లగ్గంలో నువ్వు జైల్లో పెడితే కూడా అన్ని భరించి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి చెరుతుకొచ్చి తీసుకొచ్చిండు. మిమ్మల్ని చెయ్యలేడు అనుకోకండి. మీ
అందరు బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు అవినీతి చేసిరో అందరికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు రేవంత్ రెడ్డి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్దది. హైదరాబాద్ జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి. కంటోన్మెంట్ లో గెలిపించారు, జూబ్లీహిల్స్ లో గెలిపించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కు ఒక మినిస్టర్ లేడు. ఓవైపు మల్రెడ్డి రంగారెడ్డి కావాలంటున్నాడు, జూబ్లీహిల్స్ అయినా కావాలంటున్నాడు, కంటోన్మెంట్ ఒక దళితుడు కావాలంటున్నాడు. కానీ ఇన్ఛార్జీలను పెట్టి నడిపిస్తున్నారు. ఇట్లా ఇన్ఛార్జీలను పెట్టి హైదరాబాద్ నడిపించడం వెనుక కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ నాయకులకు మంత్రి పదవులు రావా? హైదరాబాద్ లో మంత్రి పదవిగా అర్హత ఉన్న నాయకులు లేడా అని అడుగుతున్నారు. అందరికీ ఉంది, లేదనేది ఏం లేదు. మరి అజారుద్దీన్కి ఎట్లా ఇచ్చినాం? ఒక ముస్లిం మైనారిటీ కావాలి కాబట్టి హైదరాబాద్ నుంచి మనం అజారుద్దీన్కి ఇవ్వలేదా మంత్రి పదవి? ఆయన ఎమ్మెల్సీకి చేశారు. అరే ఎమ్మెల్సీ ఏదైనా మంత్రి పదవే కదా. ఎమ్మెల్సీకి ఒక మంత్రి పదవి, ఎమ్మెల్యేకి ఒక మంత్రి పదవి ఉంటుందా? ఏదైనా మంత్రే కదా. ఎమ్మెల్సీ అయినా చేయొచ్చు, ఎమ్మెల్యే అయినా చేయొచ్చు. ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తున్నాడు అతి త్వరలో. అవి ఆ తీపి కబుర్ కూడా వింటారు. రేపు గ్రేటర్ ఎలక్షన్ లో భారీ మెజారిటీతో మా వాళ్ళందరూ గెలుస్తారు. అవి జరిగి తీరుతాయి. ఇప్పుడు మీ దగ్గర 24 ఎన్నిక, మీ కుత్బుల్లాపూర్కి వస్తే 24 డివిజన్లే ఉన్నట్టున్నాయి, అవునా? ఆ 24 డివిజన్లలో మీరు ఎన్ని గెలుస్తారని అనుకుంటారు? 22 డివిజన్లు గెలుస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి పేరు మీదనే గెలుస్తాం. రేవంత్ రెడ్డి పేరు మీద. మీ దగ్గర ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, ఎంపీ వచ్చేస్తున్న ఈటల రాజేందర్. మీ దగ్గర ఇప్పటి వరకు రూపాయి ఖర్చు పెట్టి ఒక అభివృద్ధి పని చేశామని చెప్పుకునే దిక్కు లేదు. అయినా కూడా 24 గెలుస్తామని ఇట్లాంటి చేసినాం సార్. ఇప్పటిదాకా మొత్తం మేమే డెవలప్మెంట్ చేసాం. ఎన్ని కోట్ల డెవలప్మెంట్ చేశారు? చేస్తాం, మీకు లెక్కలతో సహా పంపిస్తాం. 100 కోట్ల డెవలప్మెంట్ చేశామని చెప్పగలరా? కుత్బుల్లాపూర్లో 100 కోట్ల డెవలప్మెంట్, ఇప్పుడే 200 కోట్ల డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టాం సార్ మేము. పెట్టారు. ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామని పోయి జీవో ఇచ్చారు, రూపాయి ఇచ్చేది లేదు. చెప్పడం వేరు, చేయడం వేరు. మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఇంత సీనియర్ నాయకుడు, మీకు చైర్మన్ ఇస్తామంటారు, ఎమ్మెల్యే పదవి ఇస్తామంటారు, ఎంపీ ఇస్తామంటారు. ఇస్తామనడం వేరు, ఇవ్వడం వేరు, అవునా? ఇచ్చినప్పుడే అది పదవి అవుతుంది, ఇవ్వనంత వరకు ఆశ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతుంది అనేది కదా. మా కోరిక ఒకటేనండి, మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మంత్రులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ లీడర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గానీ, బట్టి విక్రమార్క గానీ, మరి ఇటువంటి వాళ్ళు అందరూ చాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను చచ్చిపోతే బాగుండి రేవంత్ రెడ్డి నన్ను వెంటాడి వేటాడి చంపుతున్నాడని ఏంది ప్రెస్ మీట్ వచ్చి చెప్పి పెట్టాడు. బట్టి విక్రమార్క నా ఆర్థిక శాఖను బీకేయడానికి రేవంత్ రెడ్డి వెనక నుంచి నాయన బొగ్గుగాని వివాదాన్ని బయటకు తీసుకొచ్చి నా ఇజ్జత్ తీసిండని బట్టి విక్రమార్క అంటున్నారు. మీరు ఇంత సీనియర్లు ఒక్కడు కూడా సంతోషంలో లేడనే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నది. లేదు సార్, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర తప్ప మా రేవంత్ రెడ్డి మీద మా సీనియర్లకు గానీ మా పార్టీలకు గానీ అసంతృప్తే లేదు సార్. ఇది కావాలని చెప్పి చేస్తున్నారు తప్ప అట్లా ఉంటే ఎప్పుడో ఏదో అయ్యేది, అది జరగదు. రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్, రాహుల్ గాంధీ యొక్క స్ఫూర్తితోనే ఈ రాష్ట్రం. రాహుల్ గాంధీ కూడా కోప్పడ్డారు బండి సంజయ్ విషయంలో రేవంత్ రెడ్డి మీద. మీరు ఎందుకు ఇట్లాంటి వ్యవహారం, ఇది నేషనల్ ఇష్యూ అయింది బండి సంజయ్. ఎవరు సార్ అది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు గాంధీ భవన్ రేవంత్ రెడ్డి గారి మీద కోపడంగా ఎవరైనా చూసిరా? సాక్ష్యాలు వచ్చినాయా? ఢిల్లీకి పిలిపించారు. ముఖ్యమంత్రి గారు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఆయన చాలా ఆయన గైడెన్స్ తోనే ఈ రోజు వరకు నడుస్తున్నాడు. ఇంతవరకు ఎవరు ఒప్పియలే. ఎవరు కూడా రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పలే. ఇప్పుడు చెప్తాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే మీరే ప్రధానమంత్రి అవుతా అంటే మనం రాష్ట్రంలో కాదు దేశంలో కానీ మనకు అధికారం వస్తుంది. మీ గాంధీ ఫ్యామిలీ మీద అంత విశ్వాసం ఉంది, మీరు చెప్పాలా సార్ అంటే అప్పుడు ఆయన డిసైడ్. మీరు అన్నారు, నేను ఒప్పుకుంటాను. ఎందుకు అని అంటే గుంజ శ్రీనివాస్ గారు 30 ఏళ్ళుగా గాంధీ ఫ్యామిలీలకు కట్టుబడి ఉన్నాడు. వి హనుమంతరావు కట్టుబడి ఉన్నాడు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఇదే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా సోనియా గాంధీని బలిదేవత అని చెప్పి, ఈ గాంధీల కుటుంబం ఉన్నంత కాలం భారతదేశం బాగుపడదని చెప్పి ఆయన రాజకీయ అవకాశవాదం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి రాహుల్ గాంధీ నినాదం కొడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయత గాని కాంగ్రెస్ బ్లడ్ గాని రేవంత్ రెడ్డిలో ఉందా? అది ఉంది కాబట్టే తప్పు తెలుసుకొని వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి గాని ఈ రాష్ట్రానికి గాని శ్రీరామ రక్ష అని చెప్పి వచ్చిండు, పార్టీలో జాయిన్ అయ్యిండు. మా పార్టీ వాళ్ళందరూ ఆయనని స్వాగతించి ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి గారే కదా. అంటే తప్పు తెలుసుకున్నాడు ఓవరాల్ గా, ఆయన చేసింది తప్పు. ఆయన అన్నది నేను వినలేదు కానీ మీరు చెప్తున్నారు. మీకు తెలియదా? మీరు సీనియర్ నాయకులు సోనియా గాంధీని బలిదేవత అన్నారా లేరా? మీరు విన్నారు, మీరు 30 ఏళ్ళుగా ఉన్నారు కదా. క్రియాశీలక రాజకీయాలు, కార్మిక శాఖ నాయకులు, ఇంత కార్మికుల పక్షపాతి, మీరు విన్నారా లేదా? వినలేదని చెప్పారు అనుకో, వదిలేద్దాం. రేవంత్ రెడ్డి గారు అమ్మ సోనియమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు అట్లే ఉన్నాడు. ఇప్పుడు మేము కార్యకర్త మీరు ఎవరేం చెప్పినా రేవంత్ రెడ్డి జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ తప్ప. మీరు రాజశేఖర్ రెడ్డి గారే అభిమాన? రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో
అవునన్నా కాదన్నా ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, చరిత్ర సృష్టించాడు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు, అనేక మంది పేద బిడ్డలకు ఇది చేశారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తేసే కార్యక్రమం చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వట్లేదు. కాలేజీలకు అనేక మంది బిడ్డలు కాలేజీలకు ఫీజులు కట్టక ఇబ్బందులు పడుతున్నారు. నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, రాజశేఖర రెడ్డి నేను వారసత్వాన్ని కొనసాగిస్తానని ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేస్తే ఇది రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజశేఖర రెడ్డి వ్యతిరేక చంద్రబాబు వారసత్వమా? సార్ నేను ఒకటి చెప్పనా, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు ఉన్నటువంటి లీడర్లు ఒక విజన్ తోని పరిపాలించారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఇవన్నీ సాధ్యమైనవి. ఈనాడు ఏమైపోయిందంటే తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా దోసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. కాబట్టి కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం తప్ప ఏ ఒక్కటి ఆయన ఉద్దేశంలో కొనసాగించొద్దు. ఇది మన రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, దీన్ని తీసేయాలనే ఆలోచన లేదు. ఆర్థిక ఇబ్బందులతోని అన్ని విధాలుగా సరి చేసుకుంటూ వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో రేపటి నుంచి చూస్తారు కొత్త రేవంత్ రెడ్డి గారిని. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులను అన్నింటినీ తొలగించుకొని ఫ్యూచర్ గా ఎట్లా ముందుకు పోవాలా జెట్ స్పీడ్ తోననే ఆలోచన ఉన్నాయి. 1 ఇయర్ ముందల అన్ని విధాలుగా ఆయన విజన్ ఉంది. ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. చేసే వరకు ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నిటి మీద ప్రయత్నం చేసి ఖచ్చితంగా మేము భారీ మెజార్టీ ఇవ్వాలనేది ప్రతి కార్యకర్త ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు కార్మిక నాయకుడిగా కొనసాగుతున్నారు, ఐఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్. కార్మికులు ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఉన్నారా? కార్మికులు హ్యాపీగానే ఉన్నారు. కార్మికులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? కార్మికులకు ఈ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నదా? ఆర్టీసీ కార్మికులు మొన్న ఒక అతను చనిపోయాడు, చివరికి వాళ్ళు రిటైర్ అయితే బెనిఫిట్లు రావట్లేదు, ఈఎఫ్ రావట్లేదు, పిఎఫ్ రావట్లేదు, ఈఎస్ఐ హాస్పిటల్కి పోతే దిక్కు లేదు, ఇట్లా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది కార్మికులు నాయకులు చెప్తున్నారు. మీరు ఐఎన్టీయూసీ సీనియర్ లీడర్గా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు రామరాజ్యంలో కొనసాగుతున్నారని చెప్పగలరా? కార్మికులకి ఇబ్బందులు ఉన్నాయి మాట వాస్తవమే. ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నాడో కార్మికుల కోసం కూడా చేస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక పేపర్లో వచ్చింది, మీరు చూసారా లేదో, సీఎం గారు కార్మిక శాఖ మంత్రి మరి మినిమం వేజ్ ఇవ్వాలి, కార్మికులకు అన్యాయం జరుగుతుందనే కదా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నది. ఇంకోటి కూడా ఏమందంటే కార్మికుల కోసం వచ్చే వరకు వివేక్ వెంకటస్వామి అనే కార్మిక మంత్రి స్వయాన వాళ్ళ నాయన కార్మికుడు ప్రతి మనిషికి మేలు చేసినాడు. ఈ రోజు కూడా మేము కాకా వెంకటస్వామి విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ ఆయన జయంతి నాడు కానివ్వండి, ఆయన వర్ధంతి నాడు కానివ్వండి, అన్ని విధాలుగా మేమందరం కార్మికులం ఆయనతో పాటు మేము చేసుకుంటా పోతాం. ఆయన ఒక పోరాట యోధుడు ఎవరు వెంకటస్వామి గారు. మరి ఆ వారసత్వం పుచ్చుకున్న వివేక్ గారు ఆలోచన చేస్తున్నాడు. చాలా సార్లు కలిసి ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటి సాల్యూట్ చేద్దాం, మనోళ్ళని మనం కాపాడుకునే అవసరం ఉంది. నేను కార్మిక నాయకుని కొడుకుని, మరి ఇవాళ నేను ఈ మంత్రిగా ఉండి నేను చేయలేకపోతే నా విలువ కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం ఫుల్ఫిల్ చేద్దామని చెప్పడం జరిగింది. నిన్న కూడా ఒక సెంటరింగ్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కార్మికులు, కాంట్రాక్టర్లు ఒక పెద్ద ఇందిరా పార్క్ దగ్గర పెట్టారు. మరి అందరూ ప్రతిపక్షాల వాళ్ళు చివో మా ముఖ్యమంత్రి నాది ఇట్లా ఇది ఇట్లా అని మాట్లాడారు. కానీ లాస్ట్కి ప్రతిపక్షంగా కూడా ఆలోచన చేసి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మరి ఇవాళ వెంకటస్వామి గారు అన్న మరి వాళ్ళు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, మరి ఏం చేద్దామని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్పాడు, మనం కలుద్దాం, వాళ్ళ సమస్యలు ఏందో చర్చిద్దాం, తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన కార్మికులందరికీ మనం న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఆ స్లోగన్ మా ద్వారాగా వాళ్ళకి చెప్పమన్నాడు, వాళ్ళకి చెప్పాము. ఫోన్లో కూడా ఒకరిద్దరితో మాట్లాడిండు. అతి త్వరలో అది కూడా సాల్యూడ్ అయిపోతుంది. ఇందిరా పార్క్ దగ్గర 2000 మంది ధర్నా కూర్చున్నారు నిన్న కాక మొన్న. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి సార్, అట్లేం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇవన్నీ వస్తున్నాయి తప్ప మా ముఖ్యమంత్రి మీద ఇట్లా బురద తలితే చివరికి వాళ్ళకే వస్తుంది. అటు పడదు, అంత వైట్ అండ్ వైట్ ఉన్నాడు. ఇప్పుడు మీరు హైదరాబాద్ నాయకుడిగా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కుత్బుల్లాపూర్లో ఉన్నారు. రేపు కుత్బుల్లాపూర్లో ముఖ్యమంత్రి June 2న పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నారు. రేపు హైదరాబాద్లో ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ చేసిన కార్యక్రమాలతోటే సరిపోతుందని అనుకుంటున్నారా? లేదు, కార్యక్రమాలు చేయాలా. మాది అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఎప్పటి నుంచో మా జిడిమెట్ల ఏరియా. మరి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేసే దాంట్లో మేమంతా కలిసి కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు, పెద్దలు
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు అందరం కలిసి ప్లాన్ చేసుకొని కూర్చొని అందరం కలిసి ఏమేం సమస్యలు ఉన్నాయో రిప్రజెంటేషన్లన్నీ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అతి త్వరలో అవన్నీ కూడా సాల్వ్ చేసుకునే ఎలక్షన్స్ పోతాం రేపు. ఓకే, అవి చేయకపోతే ఎలక్షన్కి వెళ్ళరు. పోతాం, ఎట్లయినా పోతాం, ఎలక్షన్ చేస్తాం, ఎలక్షన్ ఎలక్షన్ చేస్తాం, సాల్వ్ చేస్తాం, హామీలన్నీ నెరవేరుస్తాం, టెండర్లన్నీ పెడతాం. వీళ్ళు చేసినటువంటి ఆస్థా వ్యవస్థని బాగా చేసి ప్రజల దృష్టిలో మన్నన పొంది భారీ మెజార్టీతో 24 సీట్లు మా కాంగ్రెస్ నియోజకవర్గంలో ఉంటే అతి భారీ మెజార్టీతో 20 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. గెలవకపోతే ఏమైనా ఛాలెంజ్ చేయగలరా మీరు? గెలవకపోతే నేను ఇది చేస్తానని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పేరు మీద 20 సీట్లు గెలుస్తాను, నేను ఛాలెంజ్ చేస్తా. ఒకవేళ రాకపోతే 100% వస్తుంది. గుంజా శ్రీనివాస్ గారు ఈ రోజు మీ మైక్ ముందర చెప్తున్నా, ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫోటో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మా లీడర్లే మామూలు వ్యక్తులు కాదండి. శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా గెలిచినోడు ఆంధ్రప్రదేశ్ లా. అదే విధంగా కొలాన్ హనుమంత్ రెడ్డి పాపం ఆయన పొద్దున్న లేసే ప్రజా కార్యక్రమాలు తప్ప ఆయనకు వేరే ఉద్దేశం ఏముండదు. అటువంటి ఛాలెంజ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడే పక్కన మైనంపల్లి హనుమంతరావు టైగర్, మరి ఇక్కడ అక్కడ రెండు దిక్కులు ఆయనది మార్కు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మేము విజయమే. నేను అడగడానికి ఒకటే కారణం ఏంటంటే ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీఆర్ఎస్, మీరు కాంగ్రెస్, మేము ఉద్దండులము అంటున్నారు. ఒకవేళ 20 సీట్లు గెలవకపోతే ఈ ఉద్దండులము, మేము ఉద్దండులం కాదు ఉత్తోళ్ళము అని చెప్పుకోగలరా? గెలిచి తీరుతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అక్కడ ఎంఐఎంఈలు ఉన్నారు, గెలిచి తీరుతాం. ఇవాళ బీజేపీలో ఈటల రాజేందర్ అని ఉండొచ్చు, ఆయన ఒక బీసీ బిడ్డగా నేను అభిమానిస్తా. కానీ పార్టీ పరంగా ఫ్యూచర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, ఆయనను దృష్టిలో పెట్టుకునే గ్రేటర్ కొడతాం, రాష్ట్రం కొడతాం. ఆయన పేరు మీద రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్న పేరు మీద మేము మా 24 సీట్లలో కుత్బుల్లాపూర్ లో 20 సీట్లు గెలుస్తాం. గెలవకపోతే గెలుస్తాం, గెలవకపోయే అనే సమస్య లేదు, గెలవకపోవడం అనే సమస్య లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో మీద గెలవకపోతే మీరు అంటున్నారు కదా, మీకు గెలవకపోతే నేను రాజకీయం చేయ. ఓకే, ఇది బాగున్నది. ఒకప్పుడు ఇదే మాటని కోడంగల్లో మీ రేవంత్ రెడ్డి మీ నాయకుడు చెప్పారు, నేను ఇక్కడ గెలవకపోతే రాజకీయాల నుంచి వెళ్ళి సన్యాసం తీసుకున్నాడా? మాట మీద నిలబడలేని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీరు ఆయన గెలవనప్పుడు మనస్తాపం చెందిండు. అందుకే మేమందరం కలిసి ఆయన బలవంతం చేసి అందుకే మేమందరం కలిసి మల్కాజ్గిరి తీసుకొచ్చి గెలిపించి ఎంపీగా పంపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడంలో మా మల్కాజ్గిరి ప్రజల తోడ్పాటు ఉంది. మా మల్కాజ్గిరి ప్రజలకి రుణపడి ఉన్నాడు. మల్కాజ్గిరి ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మల్కాజ్గిరి ప్రజలను పట్టించుకోవట్లేదు. మేము ఆయనకు ఎంపీగా జీవితాన్ని ఇచ్చినాం, ఇక్కడి నుంచి పిసిసి చీఫ్ అయ్యిండు, అది కావడం వల్ల నాకు సీఎం అయ్యిండు. ఇంత జీవితాన్ని మల్కాజ్గిరి ప్రజలు ఇస్తే మల్కాజ్గిరిని ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పింది సార్ ఇవన్నీ? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మీరు అడిగితే ఎట్లా సార్? మల్కాజ్గిరి మీద అతి ప్రేమ ఉంది ఆయనకి. ప్రతి లీడర్ ని గుర్తుపడతాడు, ఆ ప్రజలందరినీ గుర్తుపడతాడు. అక్కడ ఒక జిల్లాకి ఒక పదవి ఇస్తాడు అనుకో, 1-2 ఇస్తారు. మేమున్నది 100 మంది, ఇద్దరికి ఇస్తే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకిస్తే ఎట్లా? అందుకని చేసుకుంటూ పోతుండు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుండు. రేపు సీనియర్లందరినీ మాలాంటి వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది, నేను 30 ఏళ్ళు కష్టపడ్డా, నేను ఏమి అడగలే రేవంత్ అన్నని. రేపు నా కొడుకుని గ్రేటర్ హైదరాబాద్ లో 292 డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేయించడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నా. నాకు అవసరం ఏముంది? ఎవరిని అడిగేది? అన్న ఇయ్యాల్సిందే. నా కొడుకుని భారీ మెజార్టీతో గెలిపించుకొచ్చి ఇస్తా. నా కొడుకుతో పాటు అందరినీ తిరిగి గెలిపించుకొచ్చి ఇస్తా. ఎందుకు అంటే నాకున్నటువంటి సంబంధాలు అక్కడ కుత్బుల్లాపూర్ లో అన్ని ఉన్నాయి. నేను ఏమంటున్నారు, హనుమంత్ రెడ్డి గారిని కానివ్వండి, మా శ్రీశైలం అన్నని కానీ తక్కువ అంచనా వేస్తలేం. వాళ్ళు ఎంఐఎంఈలే, వాళ్ళతో పాటు ఎంతో అంతో నాకు కూడా ఉంది. కాబట్టి ప్రతి డివిజన్ లో ప్రతి కార్యకర్త కాళ్ళు మొక్కి అయినా సరే 20 సీట్లు మేము అందరం కలిసి గెలిపించి రేవంత్ అన్నకి బహుమతి ఇస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ నమ్మకానికి, మీ విశ్వాసానికి, మీ భవిష్యత్తు ప్రణాళికలకు మీ విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క ధీమా. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ బ్రహ్మాండంగా నెక్స్ట్ హాఫ్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇంకా 10 ఏళ్ళు మేము వచ్చే 2.5 ఏళ్లలో చేసి దాంతో ఇంకా 10 ఏళ్ళు మేము ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిపాలిస్తాము, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుంటాము అని వాళ్ళు భరోసాతోటి ఉన్నారు, వాళ్ళు ధీమాతోటి ఉన్నారు. మరి వీళ్ళ ధీమాని నిజం చేయాల్సింది, వీళ్ళను స్థానంలో కూర్చోబెట్టాల్సింది అదే స్థానంలో ప్రజలు, ఓటర్లు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.